లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ మిగతా చోట్ల బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. ఆ పార్టీలోకి కీలక నేతలను, టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లను, టికెట్ దక్కే ఆస్కారం లేని వాళ్లను తమ వైపు తిప్పుకునే యత్నం చేస్తోంది. బీజేపీ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గెడ్డం నాగేశ్లను పార్టీలోకి ఆహ్వానిస్తోంది బీజేపీ పార్టీ. తాజాగా పార్టీ మార్పు వార్తలపై స్పందించిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ స్పందించారు. బీఆర్ఎస్లో తనకు గుర్తింపు దక్కలేదని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని భావోద్వేగానికి గురయ్యారు. 5 ఏళ్ల పాటు రాజకీయంగా నన్ను అడ్డుకున్నారని కీలక ఆరోపణలు చేశారు. ప్రస్తుతం నన్ను ఒక జాతీయ పార్టీ గుర్తించిందని అన్నారు. కిషన్ రెడ్డి తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. రామప్పకు జాతీయ హోదా తీసుకొచ్చినందుకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఇక నేను నిర్ణయం తీసుకున్నాను. నన్ను గుర్తించే పార్టీలోనే చేరతా అని ప్రకటించారు. 12వ తేదీన అమిత్ షా సమక్షంలో మాజీ ఎంపీలు సీతారాం నాయక్ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.